పేరు రామకృష్ణ, బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగర్ కర్నూలు. ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మాస్టర్ మైండ్ అనే ప్రైవేట్ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పి సమాచారం. అందుకు గాను ఈరోజు మాస్టర్ మైండ్ స్కూల్లో ప్రవేశించి చూడడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు అక్కడ వచ్చినటువంటి విలేకరులను మరి విద్యార్థి సంఘం నాయకులను పార్టీ నాయకులను ఎవరిని వెళ్ళనీయకుండా గేట్ను తాళం వేసి మీరు ఎందుకు వస్తారు, మీకు వచ్చే హక్కు ఎవరిచ్చారని చెప్పి ఆయన నియంతగా పాలిస్తూ ఉన్నాడు, నియంతగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఇష్టం వచ్చిన రీతి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో అతను ఉంటూ అదేవిధంగా ఈరోజు స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నట్లు అపెక్స్ అనే పబ్లికేషన్ను ముద్రించి ఆ పుస్తకాలు మాత్రమే తీసుకోవాలి, ఈ పుస్తకాలు తీసుకోకపోతే పాఠశాలకు వచ్చేయాలి అని చెప్పి పిల్లలను, విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వేలుగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అక్కడ 2 ఎకరాల పొలం ఉండాలి, స్థలం ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. అయినప్పటికీ కూడా గ్రౌండ్ లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు ఈ పర్మిషన్ మరి ఎంఈఓ ఇచ్చినా, డిఓ ఇచ్చినా, ఎవరిచ్చారో మరి విద్యాసంస్థ ఈ యొక్క విద్యా సంబంధిత అధికారులు ఎంఈఓ ఏం చేస్తున్నట్లు, డిఓ ఏం చేస్తున్నట్లు ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆదేశాలు ఇచ్చిండ్రు, పుస్తకాలు ఏ పాఠశాలలో అమ్మొద్దు ప్రైవేట్ స్కూల్లో అని చెప్పినప్పటికీ ఇది చీకటి దందా నడుస్తున్నప్పటికీ విద్యాధికారులు, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మాస్టర్ మైండ్ స్కూల్ను చూడడం జరిగింది. సో ఈ మాస్టర్ మైండ్ స్కూల్ లేక ఇంకా ప్రైవేటు పాఠశాలలు ఎన్ని పాఠశాలలు అమ్ముతారో అన్నింటినీ సంబంధిత అధికారులు, ఎంఈఓ, డిఓ, కలెక్టర్లు అందరూ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. లేని కదా అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి ఉంది. చట్టానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఈ మాస్టర్ మైండ్ స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఫీజులు కట్టకపోతే పిల్లలను బస్ ఎక్కనియకుండా పిల్లలను బయట పెట్టి, పిల్లల్ని గేట్ బయట పెట్టించి ప్రతి రూపాయి కట్టి ₹1 తక్కువ ఉన్నా కూడా పిల్లలను బయట పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాస్టర్ మైండ్స్ ప్రైవేటు స్కూల్ను బహుజన విద్యార్థి సంఘం మరియు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది. అక్కడ నాణ్యతా ప్రమాణాలు లోపించినప్పుడు మాకు కనపడది. మరియు ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ప్రైవేటు పబ్లికేషన్కి సంబంధించిన ఏ పుస్తకాలు కూడా అమ్మకూడదు, మరియు నోట్ పుస్తకాలు కూడా అమ్మకూడదు. దానికి విరుద్ధంగా ఆ పాఠశాలలో బుక్స్ మరియు నోట్ బుక్స్ వాళ్ళు అమ్మడం జరుగుతోంది. మరియు అదేవిధంగా పిల్లలను వివిధ గ్రామాల నుంచి, మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రవాణా చేసే స్కూల్ బస్సులు కూడా ఫిట్నెస్ లేకుండా ఉన్నాయి. ఏదైనా తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు మరియు మండల విద్యాధికారులు ఈ విషయాన్ని ఇమ్మడే మీ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆ స్కూల్ను సీజ్ చేయాలి. మరియు ఇంకొక విషయం తెలియజేయడం ఏంటంటే ఆ ప్రైవేటు పాఠశాలలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏదైతే ప్రైవేటు పాఠశాలలో అనర్హులతోటి ఏదైతే టెట్ క్వాలిఫై కాని వాళ్ళతోటి స్కూల్ చెప్పిస్తూ ఉన్నారు. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయంపైన విద్యాశాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకొని విద్యార్థుల ప్రాణాలు కాపాడాలి. మరియు విద్యా ప్రమాణాలను పాటించే స్కూళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇచ్చి ఖచ్చితంగా ఈ పాఠశాల పైన చర్య తీసుకుంటారని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రమాణాలు పాటించకపోతే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు మరియు అన్ని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ జై భీమ్.